హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీ అంతా బాగుండాలి, మీ అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి దేవుడిని అయితే కనుక. మేమైతే ప్రస్తుతానికి అయితే ఇంకా మార్నింగ్ లేసానమాట. ఎర్లీ మార్నింగ్ లేచి లేగానే ఇంకా ఇల్లు అయితే ఆ రోజు 6కి అయితే లేచానండి నేను. ఇంకా ఎండాకాలం హాలిడేస్ కాబట్టి నేను తొందరగా లేగను ఇప్పుడైతే, ఎందుకంటే తను ఇంకా స్కూల్కి వెళ్ళడం, మా అబ్బాయి స్కూల్కి వెళ్ళదు కాబట్టి నాకు మార్నింగ్ క్యారేజ్ పెట్టే బాధ్యత ఉండదు కాబట్టి నేనైతే లేట్గా లేస్తాను అనమాట. లేట్గా అంటే ఒక 7:30 ఆ టైంకి అయితే లేస్తాను. ఇంకప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఎండ కూడా ఉత్తర సరిగా పడ్డది కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే అవసరం ఉంది, ఇంక విజయవాడ అయితే వెళ్ళాలి. అందులో నేను హద్వితల్లి మా అబ్బాయి వెళ్ళాలని మా ఆయన అయితే ముందు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే కదా ఇది ప్రయాణం చేయాలని చెప్పి నాకు టెన్షన్గా వస్తుంది. ఇంకా టెన్షన్ మా అత్తగారు అయితే నైట్ మా ఇంటి దగ్గర పడుకున్నాను ఒక్కదాన్నే కాబట్టి. నేను ఫస్ట్ అయితే ఇంక ఇల్లు తుడిచేసుకున్నాను కాబట్టి ఇంకా తాను చేసి వచ్చేసి ఇంకా దేవుడికైతే మొత్తం పూజను చేసుకున్నానండి. ఇల్లు చుట్టూరు మా అత్తగారు అయితే కడిగేశారు, ఎదురుకుండా ముగ్గు కూడా పెట్టేశారు మన ఇంటి ముందు. మళ్ళీ మేము ఊరు వెళ్తున్నాం కాబట్టి ఇంకా దీపారాధన చేయలేదని నేను ఊరు వెళ్తాం కాబట్టి మళ్ళీ దీపాలు కొండెక్కే వరకు ఉండాలని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ ఇంట్లో దీపాలు పెట్టి వెళ్ళాము, మనకు టెన్షన్గా ఉంటుంది కదా. ఇంకా అందుకే దీపాలు పెట్టకండి, ఇంకా ఓన్లీ సాంబ్రాణి గడ్డిని అగరత్తులు అయితే వెలిగించేసుకున్నానండి. కొంచెం దూపం వేసాను, సాంబ్రాణి దూపము వేసిన తర్వాత ఇంకైతే అందరూ బ్యాగ్ అయితే నేను నైటే సర్దేసుకున్నాను. ఎందుకంటే మరి నైట్ సర్దపోతే మార్నింగ్ లేచి అన్నీ సర్దుకొని టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా మార్నింగ్ నైట్ సర్దేసుకొని మార్నింగ్ లేచి లేకనే స్నానం చేసి వెళ్ళిపోయేలా చూసుకున్నమాట. రోజు ఇంకా టిఫిన్ కూడా ఏమీ చేయలేదు నేను, మామూలుగా ఓన్లీ చోటుపుని జాబ్ అయితే కాసుకున్నాను నేను. ఇంకా ఏమి లేదు, టీ తాగాను మార్నింగ్ లెగ్గానే. చోటుపుని జాబ్ వెళ్ళే ముందు అయితే తాగాను. కాకపోతే మా అత్తగారు అయితే ఇంకా టిఫిన్ తెచ్చారన్నమాట. ఇంకా మధ్యాహ్నం అయిపోద్ది, వెళ్ళబోదికి టిఫిన్ అయితే తినని చెప్పి ఇడ్లీ తీసుకొచ్చారు. ఇంక నేను అద్విత అందరం ఇడ్లీ తినేసి స్నానం ఇంకా అనుకున్నా. ఇంకా వెళ్ళే వరకు ఏమీ తెలియదు, ఎటు మామూలుగా బస్సులో వెళ్ళాలో ట్రైన్ వెళ్ళాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా మా ఆయనగారు అయితే ఇంకా నాకు ఫస్ట్ నేను ట్రైన్ వెళ్ళమంటున్నారు. ట్రైన్ చూస్తే మామూలుగా జన్మభూమికి అయితే వెళ్ళమన్నారు. జన్మభూమి అయితే మనకు 9కి ఎందుకంటే టైం అయితే 9:05 గంట. ఇంకా అయితే అప్పటికే 9:20 దాటిపోయింది. ఇంకా వెళ్ళేటప్పుడు ఉండదు అనుకున్నాను. లేట్ అయితే ఇంకా మా ఆయనగారు టైంలో చూసారన్నమాట. టైం మామూలు చూస్తారు కదా, చూసి సెర్చింగ్ చేస్తే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా ఉంది వెళ్ళమన్నారు. సరే అని చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరాము. మేము బస్సు అనుకుని ఇంకా ధీమాగా బయలుదేరాను. ఇంకా ఆ రోజు అయితే ఇంకా మా వదిన గారు ఉన్నారు, మా ఆయనగారు వాళ్ళ అక్క, వాళ్ళు కూడా ఇంకా అక్కడికి వెళ్తున్నారు. బట్ మేమైతే గృహప్రవేశానికి వెళ్తున్నామండి. మా ఆయనగారు అయితే ముందు రోజు అయితే కొంచెం తోడుగా ఉంటారు కదా అని చెప్పేసి ముందు అయితే వెళ్ళిపోయారు. ఇంకా తనైతే ఇంకా నేనైతే ఇంకా మా హద్వితలకి ఫీవర్గా ఉంది, అందుకే ఇంకా నేనైతే ఆ రోజు వెళ్ళలేదండి. నైట్ అంతా కొంచెం ఫీవర్గా ఉంది, హెల్త్ బాగోలేదానికి. ఇంకా ప్రయాణం చేస్తే ఇంకా నీరసం అయిపోద్ది కదా, తగ్గేకి వెళ్దాము లేకపోతే మానేద్దాం అని ఊరుకున్నాను. ఇంకా నైట్ అంతా దానికి కొంచెం బాగా చూసాం, అన్నీ చేసాం. ఇంకా మార్నింగ్ ఫీవర్ లేదు, తగ్గిపోయింది, బాగానే ఉంది తనైతే. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా ఆయనగారు, అందుకే నేనైతే వెళ్ళలేదండి, ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంకా తన ఫీవర్గా ఉందని చెప్పేసి ఇంకా మా ఆయనగారితో నేను వెళ్ళలేదు. ఇంకా మా ఆయనగారు ఒక్కలే ముందు అయితే వెళ్ళారన్నమాట. తను అయితే మా అబ్బాయి బట్టలు మా అమ్మాయి బట్టలు మా ఆయనగారు తీసుకెళ్ళారు. నా సారీ కూడా నాయి కూడా తీసుకెళ్తున్నారు, కానీ నేనైతే ఇంక ఇవ్వలేదు, ఎందుకంటే వస్తాను రాని తెలియదు కదా పాప బాగా. నేనైతే వచ్చేప్పుడు నా బ్యాగ్ నేను తెచ్చుకుంటాను అని చెప్పి అన్నాను. అనేసి ఇంకా నేను బ్యాగ్ ఇవ్వకపోతే నా బ్యాగ్ అయితే నేనే నైట్ సర్దుకున్నాను అనమాట. ఏమేమి పట్టుకోవాలి అన్నీ సర్దేసుకున్నాను. సారీ కట్టి తీసుకెళ్ళాను, కానీ సారీ కట్టుకున్న కదా కుదరలేదండి, ఎందుకంటే చాలా ఎండగా ఉంది. పైగా వెళ్ళే టైం అయితే 1:30-2 అయిపోయింది అన్నమాట. ఇంకా ఆ టైంలో గృహప్రవేశం చాలా మట్టుకు అయిపోయింది. లాస్ట్కి వచ్చేసి ఇంకెందుకని చెప్పి సారీ అయితే నేను కట్టుకోలేదు. ఇంకా తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నా అనుకున్నాం, కానీ అక్కడ కూడా కుదరలేమాట. చాలా ఎండలు ఉన్నాయండి విపరీతంగాని. మేము మార్నింగ్ అయితే ఇంకా 9:35 ఆ టైంకి అయితే వెళ్తున్నాం, కానీ అసలు చూసారు అంత ఎండగా ఉందో, చాలా ఎండగా ఉందండి. కాకపోతే నాకు టెన్షన్ ఏంటంటే మనకైతే ఇంకా దొరుకుతుందా ట్రైన్ అన్నట్టు చాలా భయం అనిపించింది. ఎందుకంటే ఒక్కదాన్ని ప్రయాణం చేసినాక నాకు చాలా భయం అండి. ఎందుకంటే బస్సు ఎక్కినా కానీ దిగేటప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే బాబు బస్సు ఆపుకుంటూ వెళ్ళిపోతాడా, ముందు వరకు చాలా దూరం వరకు వెళ్ళిపోతాడా అని భయం వేస్తుంటుంది. అలాగని చెప్పి ముందే లేసాం అనుకోండి, పిల్లలు ఎత్తుకొని లేచి అక్కడ నుంచొని ఉండాలి, ఏ బ్రేక్ వేసినా వెనక పడిపోతాను, అలా భయం వేసి నాకు ఆలోచిస్తూ ఉంటాను అనమాట. నాకు భయం వేస్తుంది, టెన్షన్ వస్తుంది మరి. ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడైనా మా ఆయనగారితో వెళ్ళాను అనుకోండి, నాకు అలా అనిపించింది. ఎందుకంటే ముందే మా ఆయనగారు నుంచుంటారు, ఆపుతారు, మేము వెళ్ళి దిగుతాం బ్యాగులు పెట్టుకొని. ఇంకా ఇప్పుడు నేనైతే పద్ధతి వెళ్ళి మా అబ్బాయిని, ఇంకా మా అబ్బాయికి పట్టుకుపోయినా అటు దిగిపోతాను, మా అమ్మాయిని ఎత్తుకోవాలి, బ్యాగ్ కూడా పట్టుకోవాలి, బరువుగా ఉంది మా అబ్బాయికి ఇద్దామంటే. ఇంకా పాపకైతే ఇంకా చోటుపుని జాబ్ అయితే ఒకటి ఇడ్లీ పెట్టినప్పుడు ఇంటి దగ్గర అయితే తను చోటుపుని జాబ్ తీసుకెళ్ళాను, టైం అయితే లేట్ అవుతుందని చెప్పేసి. ఇంకా అందుకోసం ఇంకైతే చోటుపుని జావా తనకి తీసుకెళ్ళాను కాబట్టి అదొక వాటర్ బాటిల్ అది మా అబ్బాయి అయితే పట్టుకున్నాడు కవర్లు వేసుకొని. ఇంకా సరే అని చెప్పేసి ఇంకైతే రైల్వే స్టేషన్కి అయితే ఇంకా ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాము. మా ఆయనగారు వెళ్ళే ముందు అడిగాను,
బస్సు మీద వద్దాం అనుకుంటున్నా అంటే బస్సు మీద ఎందుకు చక్కగా ఇలా వచ్చేది ట్రైన్ మీద తొందరగా తొందరగా రావచ్చు అన్నారు. అంటే మేము ఇంకా ఇంతకీ ఇది అయితే రిజర్వేషన్ ఏం కాదండి, జనరల్ బోగీలు ఎక్కాలన్నమాట. అందుకే సగం ఆలోచించాను నేను. జనరల్ అయితే ఆల్రెడీ నాకు ఇప్పుడు టెన్షన్, మళ్ళీ ఖాళీ ఉండకపోతే ఈ పిల్లలు ఎత్తుకొని అక్కడ వరకు నుంచోవాలి ఉండాలా, 2 hours ఇంచుమించు 3 hours పడుతుందండి. ఆ 3 hours అక్కడ నుంచి ఉండాలని నాకైతే టెన్షన్ వచ్చేసింది. పైకి 2 పిల్లలు తీసుకెళ్తున్నాను. మా అబ్బాయి నేను నుంచోవాలి, పాపను ఎత్తుకొని బ్యాగ్ ఒకటి ఉంది, ఇవన్నీ ఏంటని చెప్పేసి అనిపించింది నాకు. నా దగ్గర ఇంకా నెక్లెస్ కూడా పెట్టుకుందామని పట్టుకెళ్ళిన, అది కూడా ఉంది గోల్డ్. ఇంకా అది ఆలోచించనమాట, నాకు భయం అనిపించింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా ఆయనగారు ఖాళీగా ఉంటుంది, ముందు రోజు అయితే మా ఆయనగారు వెళ్ళారు కదా, అప్పటికి ఖాళీగా ఉందన్నారు. ఇంకా నేనైతే టికెట్ తీసుకున్నాండి. టికెట్ తీసుకుని అతను అయితే 5 minutesలో వస్తుంది, అనౌన్స్మెంట్ జరుగుతుంది అన్నారు. సరే అని చెప్పి నిజంగా అనౌన్స్మెంట్ జరుగుతుంది. నేను ఫాస్ట్గా అయితే ఇంకా అయితే లోపలికి వెళ్ళిపోయి నుంచో నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నాకు పక్క నుంచి అయితే నాకు టెన్షన్ వస్తుందండి బాగా. ఇది ఎలాగ ఎక్కుతాను, ఏంటి పిల్లలు తీసుకోవాలని చెప్పేసి టెన్షన్ అయితే పడుతున్నాను నేను. అలా టెన్షన్ పడుతుండగానైతే ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా నేను ఇంకా భయం వేసిన మాట, ఎందుకంటే జనరల్ రిజర్వేషన్ ఏమీ లేదు. జనరల్ ఎక్కాలంటే కొంచెం తోచుకున్నట్టు ఉంటారు బాగా జనాలు. ఇంకా అందుకోసమే భయపడిపోయాను బాగా. ఏంటి ఇలా ఎక్కేస్తారు, పిల్లలు చూస్తే 2 చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి భయపడితే బాగానే కంగారు పడుకొని దిగువలు దిగుతుంటారు, మనం ఎక్కాలి తోసుకొని. ఇంకా మనం ఎక్కే లోపల వేరే వాళ్ళు మనం తోసేస్తుంటారు. ఎలాగా అని చెప్పేసి కష్టపడి అయితే ఇంకా ఎక్కేసినమాట. బాగానే జనరల్ బోగి అయినా కొంచెం ఖాళీగానే ఉంది ట్రైన్ అయితే. అబ్బాయిలు ఎక్కితే కూర్చున్నారు, ఎదరెక్కాను కానీ అక్కడ అసలు ఎక్కడ సీట్లు లేవు. ఇంకా చివరి వరకు వచ్చేసానమాట. వచ్చేది ఇక్కడైతే ఒక సీట్ అయితే కొంచెం కూర్చున్నాను, పక్కన అతను ముగ్గురే కూర్చున్నారు కదా అని చెప్పేసి, నలుగురు కదా అని చెప్పేసి కొంచెం అడిగితే కూర్చున్నాను అనమాట. అక్కడ కూర్చుంటే పైన అయితే ఇంకా మా అబ్బాయికి ప్లేస్ అయితే కింద లేదని చెప్పేసి పైన ఎక్కించాను. 2 అమ్మాయిలు ఉంటే పక్కన అయితే కూర్చుంటామంటే కూర్చుంటాను అనమాట. ఇంకా ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నాకైతే భయం వేసింది, అంటే మనం ట్రైన్ ఎక్కే లోపల ఎక్కడ వెళ్ళిపోద్దా అని చెప్పేసి నాకు టెన్షన్ అయితే అనిపించింది అండి. ఇప్పుడు బస్సు అయినా కొంచెం బర్లే, కానీ ట్రైన్ అయితే ఇంకా ఆగదు కదా, ఇంకా ఆగదు కాబట్టి టెన్షన్ ఉంటుంది నాకైతే. మామూలుగా బస్సులో ప్రయాణం అయితే ఇంతకుముందు నేను తుడి నుంచి అయితే రాజమండ్రి వస్తూ ఉంటాను, అప్పుడప్పుడు పాపను తీసుకొని వచ్చేది అనమాట. మా ఆయనగారు డ్యూటీ అయ్యి వస్తుంటే ఇంకా నాకైతే అలవాటు ఉంది, కానీ బస్సు అయితే ఎక్కుతాను. కాకపోతే లగేజ్ అయితే తీసుకురావడం కొంచెం కష్టం పిల్లలతోని. ఆ లగేజ్ పక్క ఇటు పక్క ఒకటి అన్నట్టు అంటే నాకు టెన్షన్ వస్తుంది. మా ఆయనగారు ఎప్పుడు వచ్చిన లగేజ్ తీసుకొస్తాను, నేనైతే మామూలుగా పాపను ఎత్తుకొని వచ్చేస్తాను అనమాట, తన ఫుడ్ తీసుకొని. కాకపోతే ఈసారి ఇంకా నేను నా శారీస్, పాప గౌను అలా తీసుకెళ్ళాను. మా అబ్బాయికి షార్ట్ కూడా లేదని కొన్ని తీసుకెళ్ళాను అనమాట. దానివల్ల నేను ఇంకా పాపకి అన్ని డబ్బాలు ఇవి తీసుకెళ్ళాను కదా, దానివల్ల నాకు బ్యాగ్ కొంచెం పెద్దది అయిపోయింది. 4 రోజులు ఉంటాం కాబట్టి 4 జతలు అలా ఒక 5 జతలు అలా నైట్లు అవి పట్టుకెళ్ళాము. కొంచెం బ్యాగ్ అయితే కొంచెం పెద్దగా ఉందన్నమాట. సర్లే అని చెప్పేసి ఇంకా ఎలాగలా కష్టపడి ఇంకా ఎక్కేసాను అనమాట. ఎక్కేసి ఇంక ఇక్కడైతే చిన్న సీట్స్ చేసుకున్నాను. ఇంకా జనరల్లో వెళ్ళాలంటే ఆసామాసి కదా, ఎప్పుడు రిజర్వేషన్లోనే వెళ్తుంటాం అన్నమాట. మా ఆయనగారు ఉంటే తప్పక జనరల్ అయినా ఎక్కుతాను నేను, ఎందుకంటే ఎలాగ పాపను ఎత్తుకుంటాను. నేనైతే ఇంకా ఎలాగలాగా ఎక్కడికి అడ్జస్ట్ అవుతాను, కూర్చుంటాం, పాప కోసం అని ఇస్తారు కాబట్టి. ఇంకా మా ఆయనగారు లగేజ్ పెట్టుకుని ధైర్యం ఉంటుంది కాబట్టి నాకైతే ఇంకా భయం అనిపించదు. ఇంకా కానీ ఈసారి జనరల్లో అయినా ఇంకా రావాల్సి వచ్చింది. ఎలాగన్నా ఇంకా ట్రైన్ అయితే అది హ్యాపీగా అనిపిస్తుంది. నలుగురు మాట్లాడతారు, పైగా మనకి మధ్య మధ్యలో స్నాక్స్ కూడా తినచ్చు కదా కొనుక్కొని గట్ట. నేనైతే ఫస్ట్ మా అబ్బాయికి ఐస్ క్రీమ్ తింటానని చెప్పేసి ఐస్ క్రీమ్ కొనిచ్చాను. నేనైతే ఇంకా సమోసాలు తీసుకున్నాను. ఈ ఎండకి సమోసాలు అసలు తినబుద్ధి కాలేదండి, చాలా ఆయిల్ ఫుడ్. పైగా నాకు ఎందుకు తినబుద్ధి కాలేదు, తీసుకున్నాను కానీ 3 తీసుకుని నేను 2 తినేసి మా అబ్బాయికి ఒకటి ఇచ్చానమాట. అద్వితలకి ఇంక ఎక్కడికి వెళ్ళినా బిస్కెట్లు అవి తీసుకెళ్తాను నేను. ఇంకా అందుకే అద్వితలకి అయితే బిస్కెట్ ఇచ్చాను, తను తింటుంది అనమాట. పైకి అప్పటిదాకా నా ఒళ్ళో కూర్చుంది కదా, కొంచెంసేపు అయితే నిద్రపోయింది తను. నిద్రపోయి లేసాకైతే ఇంకా ఇంచుమించు ఏలూరు దగ్గరికి వచ్చి ఎక్కడికి వచ్చి ఎక్కువ కానీ తినైతే ఇంకా పైకి ఎక్కేస్తాను అంది, అన్నయ్య దగ్గరికి వచ్చి కూర్చుంటాను అంది. సర్లే అని చెప్పేసి కూర్చోబెట్టాను అనమాట. అక్కడైతే కూర్చుని అక్కడ అన్నయ్యతో పడితే హ్యాపీగా ఎంజాయ్ చేసి తింటుంది. కాకపోతే మీకు ఇలాగ అనిపిస్తుంది, ఎప్పుడైనా ఒంటరిగా ప్రయాణం చేయాలి, పిల్లలు తీసుకొని టెన్షన్గా ఉండదా కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకైతే చాలా టెన్షన్ అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒంటరిగా ఎప్పుడు వెళ్ళను నేను, ఎప్పుడో తుడి నుంచి వచ్చేదాన్ని అంతే. ఇలా విజయవాడ వరకు ఒక్కదాన్ని ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం, అది కూడా మా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళామంటే ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడు ఇలా విజయవాడ వరకు నేను ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళలేదన్నమాట. ఎప్పుడు మా ఆయనగారు వచ్చేవారు నాతో తోడుగా. దూరంగా వెళ్తే ఎప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్తామండి. దగ్గర అయితే ఇంకా రాజమండ్రి తుని అయితే కనుక నేను వచ్చేస్తాను, తన సెలవు ఉన్నప్పుడు తను అయితే వస్తారన్నమాట. ఇప్పుడైతే ఇంకా మా ఆయనగారు ముందెళ్ళి హెల్ప్ చేయాలనుకున్నారు కాబట్టి ఇంకా తన ముందు అయితే వెళ్ళిపోయారన్నమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని ఒక్కదాన్ని వెళ్ళానమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా మాకు అమ్మాయికి అద్వితలకి అయితే విజయవాడ తీసుకెళ్ళి టెంపుల్ మామూలుగా అమ్మవారికి తల కూడా ఇద్దాం అనుకున్నాం, అందుకోసం సగం వెళ్ళాము. సర్లే ఇంకా అయితే దిగిపోయి టైం వచ్చేసింది, నాకు టెన్షన్ వస్తుందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ దిగేటప్పుడు ఇక్కడ ట్రైన్ ఎక్కడ కదిలిపోద్దని నాకు భయం వేస్తుంది. ఫస్ట్ అయితే నేను దిగే దగ్గరే కూర్చున్నమాట. అందుకే ఒక 2-3 దిగబోదు నేను దిగిపోయాను బ్యాగ్ కట్టుకొని. మరి నాకు భయం వేస్తుంది, చిన్నపిల్లలతో వెళ్తున్నాను కాబట్టి. తర్వాత అయితే ఇంకా
కింద వరకు వస్తే మా ఆయన గారు అడ్రస్ చెప్తున్నారు కానీ నాకు అసలు అంత పెద్ద రైల్వే స్టేషన్లో నాకు ఏం అర్థం కావట్లేదు. సరే అని చెప్పేసి అతను చెప్పిన అడ్రస్ కాకపోతే నేనైతే ఇంకా 1 ప్లాట్ఫామ్కి అయితే వచ్చేద్దామని చెప్పేసి నేను లిఫ్ట్ అయితే ఎక్కేసాను అనమాట. ఎక్కేసి ఇంకా అక్కడ కిందకైతే దిగిపోయి మళ్ళీ అటు నుంచి వేరే లిఫ్ట్ కూడా ఎక్కి కిందకైతే వచ్చామన్నమాట. ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చేసాము. అక్కడి నుంచి అయితే ఇంకా మేము దిగేటప్పటికైతే 10:30 అయితే అయిపోయిందండి. మాకు ఇంకా దిగిన తర్వాత ఏం టెన్షన్ అనిపించలేదు, ఎందుకంటే ఇంకా రైలు ఎక్కేసాం, దిగిపోయాము, బాగానే కూర్చొని ప్లేస్ దొరికింది. పిల్లలతో ఉన్నా కానీ ఇబ్బంది ఏం తోసుకోవడం అవి జరగలేదు, హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు అయితే ఒకసారి మామూలు అందరు కూర్చుండేది, అది సూపర్ ఫాస్ట్ పాసెంజర్ అది. హద్వితలకి ఒకసారి చెకప్కి వెళ్ళినప్పుడు ఇంకా మాకైతే బస్సు ఎక్కితే మాకు దొరుకుతుంది వరకు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 2 years బ్యాక్ తన మంత్స్ బేబీ ఉండి మా 6 months 5 months ఉండేది. ఇక్కడికే చెకప్ కొని తీసుకొచ్చాం. హద్వితలకి ఇక్కడే చూపించాం కాబట్టి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో చూపించడానికి తీసుకొస్తే మా అత్తగారు కూడా వచ్చారు. అప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళాము. మేము టెంపుల్కి వెళ్ళేసి వస్తుంటే ఇంకా ఫాస్ట్ పాసెంజర్ ఉంటుంది అన్నారని చెప్పేసి మేమైతే ఎక్కేసామన్నమాట. ఇదే హద్వితలు తీసిన వీడియో, అందుకే రివర్స్లో ఉంది. ఇంకా ఫాస్ట్ పాసెంజర్ ఉందని ఇంకా దాని టికెట్ తీసుకొని ఎక్కాము. అస్సలు కాలేదండి, ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయి వచ్చేసింది. గుంటూరు నుంచి అక్కడి నుంచి వచ్చిందంట. కూర్చొని కూడా కాళ్ళు లేవు. ఇంకా హద్వితలకి అయితే గోల్డ్ అవి ఉండివి, మురుగులు అవి కూడా అదే కొంచెం 2 వాళ్ళు ఉన్నారన్నమాట. జనాలు తోసుకుంటున్నారు. ఒక ఆవిడ అక్కడ జాబ్ చేసే ఆవిడంట. నాకైతే నాకు ఏడుపు వచ్చేసింది, ఎందుకంటే పొద్దున్న చాలా తిరుగుతున్నాము, ఇంకా నడుము నొప్పి వస్తుంది. ఎప్పుడైనా చిన్న పాప దీన్ని ఎత్తుకొని అక్కడ నుంచోనంటే మన రాజమండ్రి నుంచోవాలా అనిపించేస్తుంది. నాకైతే నుంచొని ఉండాలని ఏడుపు వచ్చేసింది. ఇంకా నాకు అప్పుడు ఒక ఆవిడైతే లేచి నాకైతే ప్లేస్ ఇచ్చింది. సరే అని చెప్పేసి అక్కడైతే కూర్చొని ఎరికైనా మరి పిల్లకి పాలు కూడా ఇవ్వాలి, మధ్య మధ్యలో తనకు మిల్క్ పట్టాలి, 3 hours అలా పెట్టేస్తుంది కదా మనకైతే రావడానికి. ఇంకా అనేసి ఇంకా నాకు ఇబ్బంది అనిపించింది అన్నమాట ఆ సారి అయితే. ఇంకా అందుకే ఇప్పుడు కూడా నాకు భయం వేస్తుందండి. ఇలా ట్రైన్ జర్నీ అంటే జనరల్లో అయితే మ్యాక్సిమం మనకు ఖాళీ ఉండదని చెప్పేసి నేను భయపడుతున్నాను అనమాట. కానీ అలాగేం లేదండి, బాగానే ఉంది, ఖాళీగా అయితే ప్రశాంతంగా వచ్చామన్నమాట. గొడవ హ్యాపీగా మాకు సీట్ దొరికింది. పిల్లలిద్దరిని హ్యాపీగా తీసుకొచ్చాను. దిగిపోయే వరకు నాకు టెన్షన్ ఉండేది, ఎలా దిగుతాం ఏటో పిల్లలతో అనిపించింది. కానీ హ్యాపీగా దిగిపోయాము శుభ్రంగా, గొడవ లేకుండా. పైన అయితే లిఫ్ట్ ఎక్కాం, మళ్ళీ కింద కూడా లిఫ్ట్ ఎక్కి దిగిపోయి బయటకు అయితే వచ్చేసాం మొత్తానికి. ఇంకా మా ఆయనగారు అయితే అక్కడి నుంచి అయితే ర్యాపిడో అయితే బుక్ చేస్తాను అనమాట. ఓలో కానీ బుక్ చేసి పంపించేస్తాను. ఆటో అయితే నాకు పంపించారన్నమాట అక్కడికైతే. అప్పటిదాకా కాకపోతే ఆటో రావడానికి టైం పెట్టిందండి, ఒక 1/2 hour అలా పట్టిందన్నమాట. దానికోసం వెయిట్ చేసినప్పటికల్లా 1 గంట దాటిపోయింది. ఇంకా వెయిట్ చేస్తుంటే మనకైతే ట్రైన్ పడిన దిమ్మ అక్కడ నుంచి ఇక్కడ రాదు 10 నిమిషాలు, మళ్ళీ అక్కడ నుంచి ఇది ఒక 6 గంట అలా పట్టేస్తుంది. వెయిట్ చేస్తూ ఉన్నమాట. అక్కడైతే బాగా ఎండగా ఉందండి విపరీతంగానైతే. కరెక్ట్గా 1 గంట టైం అయిందేమో. ఇంకా ఎండాకాలం కదా, చాలా ఎండగా అయితే ఉంది. మా ఆయనగారు పలానా ప్లేస్ దగ్గర ఉండమన్నారు. ఇంకా నాకు ఆట అతను కూడా నాతో మాట్లాడితే ఇంకా బయటకు వచ్చేయమన్నారు. లోపలికి అయితే రానివ్వరంటే బయటకు వచ్చి నేనైతే ఎక్కేసానండి. ఎక్కేసి ఇక్కడ నుంచి అయితే పక్కన అనిపించింది కానీ చాలా దూరం అనిపించింది నాకైతే. మామూలుగా ఇక్కడ నుంచి ఒక 1/2 hour అలా పెట్టేస్తుందండి లోపలికి వెళ్ళడానికి అయితే కనుక. ఇంకా ఆటో ఎక్కేసాం కానీ ఇంకా ప్రశాంతంగా ఇంకా అదే వాళ్ళు ఏదో ప్లేస్ అయితే పెట్టేస్తారు కదా, దాన్ని బట్టి మా ఆయనగారు అన్నీ చేశారు. ఇంకా దాన్ని బట్టి ఆటో అతను తీసుకెళ్ళిపోయి మమ్మల్ని కరెక్ట్గా అక్కడే దింపాడు అనమాట. పక్షం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళబోతుకే 1:15 టైం అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత అయితే ఊరంతా దాటేసి ఊరి చివరికి వెళ్ళామండి. ఇంకా అంత చివరికి గుణిదల గట్ట అన్నీ దాటేసాం. అటువైపు తీసుకున్నాం అనమాట వాళ్ళ ఇల్లు అయితే. ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళామన్నమాట. ఇంకా వచ్చేస్తుంది దగ్గర అనిపించింది ప్రతిసారి నాకు, కానీ చాలా దూరం అయితే వెళ్ళాను. అక్కడ నుంచి అయితే మనకు 200 దాటిపోయింది అన్నమాట ఛార్జెస్ అయితే మనకు ఆటోకి ఇవ్వడానికి అయితే కనుక. నేను ఎక్కడ చూసినా వచ్చేస్తుందో అనిపించింది కానీ చాలా దూరం అండి. చివరికి అయితే తీసుకున్నాం అన్నమాట. ఇల్లు అయితే చాలా బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. కరెక్ట్గా అయితే ఇంకా 1:30 అయింది. ఫుడ్ అయితే తినేసాను. ఇంకా సారీ మార్చుకుందాం అనుకున్నాను కానీ మార్చుకున్నాకైతే నాకు కుదరలేదండి. ఇంకా ఎందుకంటే ఇంకా 2 అయిపోయింది. మ్యాక్సిమం అందరూ భోజనం తినేసి వెళ్ళిపోతున్నారు. మార్నింగే 6కి అయితే వ్రతం అన్నారు అత్తయ్య గారు. తర్వాత అయితే ఇంకా 9కి అయితే 6కి అయితే గృహప్రవేశం, తర్వాత 9కి అయితే ఇంకా ఏంటంటే 9కి అయితే కనుక వ్రతం అన్నారు. 9 ఆ టైం అయిపోద్ది అన్నారు. సరే అని చెప్పేసి మేము ఇంకా 9 లోపల వెళ్ళలేదు కాబట్టి ఇంకా నేను సరే అయితే ముందు రోజు వెళ్తే అవకాశం ఉంది. నేను ముందు రోజు అయితే హెల్త్కి బాగాలని చెప్పేసి నేను తర్వాత రోజు వెళ్ళాను కాబట్టి ఇంకా నాకు అవ్వలేదు అన్నమాట. ఇంకా సరే అని చెప్పి చూసారు. ఏరియా అంతా చాలా బాగుందండి, ప్రశాంతంగా మనకి వాతావరణం చల్లగా అన్నీ బాగున్నాయి అన్నమాట. ప్రశాంతమైన వాతావరణం ఉంది. చివరికి వచ్చేసరికి అయితే కనుక నాకైతే బాగా నచ్చిందండి. కాకపోతే మనకు దూరమైన తప్ప ఏమి కాదు. వెళ్ళే వాళ్ళకైతే ఇంకా బైక్ ఏమన్నా ఉన్నా మనకు బాగానే వెళ్ళిపోవచ్చు. మామూలు ఆటోలు కట్టడానికి కొంచెం మనీ అయితే ఎక్కువ అవుతుంది. ఫైనల్లీ ఇంకా నేనైతే దగ్గర రీచ్ అయిపోయాను అన్నమాట. ఇంకా 5-6 నిమిషాలు వచ్చేస్తాను. ఇంకా ఫైనల్లీ ఇంకా దగ్గరికి వచ్చేస్తాం. పెద్ద వర్షంలాగా అనిపించిందండి. మబ్బులు గట్ట బాగా వేసే, ఉరుములు పెద్ద మెరుపులు అన్నట్టు, గాలి పెద్ద దుమ్ము వచ్చేసింది, మన గాలి దుమ్ము వచ్చేసింది. ఇంకా వెళ్ళేటప్పటికి ఇంకా ఒక 1/2 hour అలా కూర్చొని హద్వితలకి అయితే ఇంకా తనేం తినలేదు, కొంచెమే తినిపించిన సాంబార్ అన్నం. నేనైతే కొంచెం నేనైతే మామూలుగా
ఇంకా కొంచెం రైస్ అయితే తినబుద్ధి అలా బాగా ప్రయాణం చేస్తున్నాం కదా, నాకు ఎందుకో తినబుద్ధి కాలేదన్నమాట. చూసారా ఎంత మబ్బు, చాలా మబ్బు అయితే ఉందండి. ఫస్ట్ టైం అయితే హ్యాపీగా ప్రయాణం అయితే జరిగింది. భయం భయం పడ్డాను కానీ అలాగే ఏం కాకుండా టెన్షన్ పడకుండా హ్యాపీగా జర్నీ అయితే చేసుకుని ఫైనల్లీ నేనైతే గృహప్రవేశం దగ్గరికి అయితే వచ్చేసానండి. పక్కనే ఆపాడనమాట. అక్కడ నుంచి బ్యాగ్ పెట్టుకుని లోపలికి వచ్చేసాను. కింద అయితే భోజనాలు చేస్తున్నారు అందరూ నేను వెళ్ళే టైంకి అయితే. మ్యాక్సిమం చాలామంది అయితే వచ్చారండి, 100 మంది దాకా అయితే వచ్చారన్నమాట, చెప్పుకున్నారు అనమాట. అందరూ వచ్చారు. ఇంకా ఇక్కడ కొంచెంసేపు కూర్చొని నేనైతే వెళ్ళిన భోజనం చేయడానికి నాకు అవ్వలేదు. ఇంకా తర్వాత కొంచెంసేపు కూర్చొని అప్పుడైతే తిన్నాను, నీరసంగా అనిపించింది. ప్రయాణం చేసి వెళ్ళాను, బాగా ఎండకుందని చెప్పేసి. చూసారు వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అక్కడక్కడ మాత్రం కొంచెం ఇల్లు ఉన్నాయి కానీ అన్ని మ్యాక్సిమం అపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఇక్కడైతే కనుక. నేను హ్యాపీగా నా పిల్లలతో ఫస్ట్ టైం అయితే ఇలా ట్రైన్ జర్నీ, అది కూడా నేను జనరల్ బోగిలో వెళ్ళాను. నేను నిజంగా చెప్పాలంటే టెన్షన్ అయితే పడ్డాను, కానీ ఇలా వెళ్ళడం ఎందుకు బస్సు మీద వెళ్దాం కదా అనుకున్నాను. బస్సు మీద కంటే ఇదే బెటర్ అనిపించింది, ఎందుకంటే కూర్చొని సీట్ ఉంది, పైగా మన పిల్లలకి ఏం కావాలో తినిపించుకునే అవకాశం ఉంది. ఎక్కడైనా కొంచెం మనకి ప్రాబ్లం ఉండదు. బస్సు అయితే ఇంకా అలా కాదు. ఇక్కడైతే లోపలికి వచ్చి చూసారు ఇల్లు అంతా ఇలా ఉంటుంది అన్నమాట. ఇదైతే దేవుడికి ఇక్కడే వ్రతం చేశారండి, సత్యనారాయణ వ్రతము. ఇంకా తర్వాత ఇల్లంతా బాగుంది. ఇంకా చాలా మట్టుకు అయితే చెయ్యాలండి, కబోర్డ్స్ అన్నీ పెట్టారు, అన్నింటికి కూడా చెయ్యాలన్నమాట ఇల్లంతా. ఇదైతే హాల్ కింద, తర్వాత వంట కింద, అటుపక్క ఇటుపక్క బెడ్రూమ్, మధ్యలో బాత్రూమ్ ఎలా వచ్చింది మాట. అలాగే బాత్రూమ్ దేని దానికి వచ్చిందండి. ఇంకా ఇల్లు అంతా ఎలా ఉందో. పైన ఇదైతే సెకండ్ ఫ్లోర్లో తీసుకున్నారు వీళ్ళైతే కనుక. ఇల్లు అయితే చాలా బాగుంది, ఇంకా వర్క్ అయితే జరుగుతుందండి వీళ్ళకి. ఇల్లు మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట. నాకైతే కబోర్డ్స్ అన్నీ బాగా నచ్చాయి, బాగుంది సింపుల్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే మేము జర్నీ చేసాను, చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మా ఆయనగారు రాకుండా ఇదే ఫస్ట్ నేను ఎంత దూరం రాను. నిజంగా మీరు కూడా ఎప్పుడైనా ఇలా జర్నీ చేస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. నేను పెట్టే విషయం అయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి.